ఏమని మీరు చెప్పండి బాయ్, దీని ఎట్లా వర్ణించాను నేను, ఏమని వర్ణించాను. ఎంత బాగుంది కదా ప్లేస్ ఇది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. భూతల స్వర్గానికి స్వాగతం. స్విట్జర్లాండ్లో ఉన్నాను. ఇది రెండో రోజు. నిన్నే వచ్చాను, వచ్చేసరికి ఈవినింగ్ అయింది. ఇంకా రెండో రోజు పొద్దున్నే వెళ్ళేసరికి ఇంకా చూడండి ప్లేస్ అంతా ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. భూతల స్వర్గం అనడంలో తప్పలేదు కదా. ఈ ప్లేస్ని చాలా బాగుంటుంది. అందులోనూ ఇప్పుడు నేను ఉన్న ప్లేస్ వచ్చేసి లౌటర్ బ్రూనెన్ అంటారు. చాలా సినిమాల్లో చూస్తుంటారు. చాలా ఫేమస్ ప్లేస్ ఇన్ స్విట్జర్లాండ్ కూడా. కొంచెం ఇట్లా టిల్ట్ చేయగానే బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది చూడండి. కనిపిస్తుంది ఆ వాటర్ ఫాల్. అది వచ్చేసి స్టబాక్ వాటర్ ఫాల్స్ అంటారు. దాని కిందికి వెళ్ళేసి దాని వివరాలు కూడా అనుభవం చూద్దాము. అస్సలు మిస్ అవద్దు వీడియోని ఎన్నో చూడండి. ఎందుకంటే ఇది చూసుకున్న తర్వాత స్విట్జర్లాండ్లోనే కొన్ని విలేజెస్ కూడా వెళ్ళడానికి ట్రై చేస్తాను ఈరోజు నేను. నెక్స్ట్ 2-3 డేస్కి పెద్ద హడావిడి ఏం లేదు. స్లోగా అట్లా విలేజ్ లైఫ్ అంతా కూడా చూసుకుంటూ వెళ్దాం. పదండి. ఇంకా ఎప్పటిలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మాత్రం లైక్ మర్చిపోవద్దు అసలు. తిరిగిపోయింది కదా వ్యూ. ఇప్పుడే అట్లా సన్ రైజ్ అవుతుంది. మార్నింగ్ 9 o'clock ఇంకా టైం. ఈ బిల్డింగ్కి కొంచెం బ్యాక్ సైడే హాస్టల్. కొంచెం అట్లా నడుచుకుంటూ రాగానే మనకి స్టబాక్ వాటర్ ఫాల్స్ ఉంటుంది చూడండి. ఈ హౌస్ పక్కనే ఈ వాటర్ ఫాల్ కనిపిస్తుందండి. ఇప్పుడే ఆ సూర్యుడి కిరణాలన్నీ దానిపైన పడడంతో ఎంత అద్భుతంగా కనిపిస్తుంది వాటర్ ఫాల్ అంతా కూడా. ఇదే వాటర్ ఫాల్ని మీరు జూలై ఆగస్ట్లో చూసుంటే ఫుల్ ఉంటుంది ఫ్లో. ఇప్పుడు ఇది September 2nd వీక్ అవడంతో కొంచెం తగ్గింది ఫ్లో. ఇది గ్రేవీ యార్డ్ ఉన్నట్టుంది. బట్ చూడండి దీని కూడా ఎంత అందంగా మొత్తం సెట్ చేసి పెట్టారో. ఇది చూడండి, అసలు చూడడానికి ఏ కార్నర్ నుంచి శ్మశానంలాగా కనిపిస్తుంది. ఇది ఇప్పుడు కనిపిస్తుంది చూడండి ప్రాపర్గా. ఇది పార్క్ లాగా ఉంది. ఇది నిజంగా వీళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అన్నిటికీ. చాలా నీట్గా ఉంది కంట్రీ అంతా కూడా. ఇదిగోండి వచ్చేసాం స్టబాక్ ఫాల్స్ దగ్గర నుంచి. ఆ క్లిఫ్ పైన దగ్గర నుంచి కౌంట్ చేస్తే కింది వరకు 297 meters అంట చూడండి. ఆ కింద కొంతమంది కనిపిస్తున్నారు మీకు వాటర్ ఫాల్కి వెనకాల. అక్కడికి వెళ్ళొచ్చు నడుచుకుంటూ. అంతా పదని వెళ్ళి అక్కడ చూద్దాం ఎలా ఉంటుందో. కొద్దిగా అట్లా ఎక్కి పైకి వచ్చానో లేదో. ఇవి చూడండి లౌటర్ బ్రూనెన్ ఎంత బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. కరెక్ట్ టైం కోసం చూస్తున్నాను. సన్ ఇంకొంచెం బయటకు వచ్చి ఆ సూర్యకిరణాలు దానిపైన పడితే అబ్బా. కొద్దిగా అట్లా ఎక్కి పైకి వచ్చిన తర్వాత టనల్ వచ్చింది. టనల్లో నుంచి వాక్ చేసుకుంటూ వెళ్తే డైరెక్ట్ ఇంకా వాటర్ ఫాల్కి బ్యాక్ సైడ్లో నుంచుంటాం మనం. వావ్, ఇది వచ్చి కరెక్ట్ టైంకి హైలైట్ ఉంది మొత్తం ఇప్పుడు వ్యూ అంతా కూడా. అబ్బా 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 ఏం కనిపిస్తుంది ఇప్పుడు దాకా కొంచెం చలి పెట్టినుండే, బట్ ఇప్పుడు ఎండ రావడంతో సెట్. చూడండి మస్తుంది టన్నల్ కూడా. ఇక రాగానే మొత్తం వాటర్ పడుతున్నాయి చూడండి. అసలే వెదర్ చల్లగా ఉంది. ఇక చిల్లు వాటర్ మీద పడ్డాయంటే ఇంకేమైనా ఉందా? అబా బాబా బాబా, ఈ రాడ్ని ముట్టుకుంటున్న చిల్లు ఉంటుంది. ఆహాహా ఏం కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అబ్బా ఈ సన్ రైజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ క్రియేట్ చేసింది వ్యూ అంత ఇక్కడ. హియర్ వి గో. భలే కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి అంతా. అసలు కింద ఉన్నప్పుడు అసలు రావాలా పైకి వద్దా తుంపరులే ఏం పోతాంలే అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఈ వ్యూ చూడండి. అబ్బా అసలు సన్ రైజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో క్రియేట్ చేసి పెట్టింది వ్యూ అంతా కూడా. కరెక్ట్గా 9 o'clock అట్లా వచ్చాను నేను. 9-9:30కి ఆ కొండను అంటే కొండ పై నుంచి సన్ రైజ్ అయ్యేసరికి కొంచెం లేట్ అయింది. అసలు తుంపర్లు కానీ ఆ వ్యూ వెనకాల మీకు ఆ స్నో క్యాప్డ్ మౌంటైన్ కనిపిస్తుందా, అదంతా కూడా భలే కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి, ఇంకా చూద్దాం అక్కడి నుంచి ఏం కనిపిస్తుందో మరి.
పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఉంది, ఇట్లా కొంచెం నడవాల్సి ఉంటుంది. వావ్, ఓర్ని ఇందాక చూసిన జస్ట్ టీజర్ మాత్రమే, ట్రైలర్ అంతా ఇక్కడ ఉంది. వావ్, అసలు దీన్ని ఎన్నిసార్లు చూసినా వావ్ అనే మాట మాత్రం నా నోట్లో నుంచి తాగట్లేదు. వస్తుంది. చలో మనం ఫైనల్గా వచ్చేస్తాం ఇంకా స్టాక్ బాక్ వాటర్ ఫాల్స్ కిందికి. ఇది వచ్చేసి 297 మీటర్స్ హైట్ నుంచి పడుతుంది. దానికి కింద నుంచి ఉంటే ఎక్స్పీరియన్స్ అంతా డిఫరెంట్గా ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఆ సన్ రైజ్ అయితే ఇంకా వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్లో క్రియేట్ చేసి పెట్టింది. ఇమాజిన్ ఇదే ప్లేస్ని మీరు డిసెంబర్లో కనుక విజిట్ చేసి ఎట్లుంటే చూసుకుంటే ఒకసారి మొత్తం స్నోతో కప్పేసి ఆ ఫీల్ డిఫరెంట్గా ఉంటుంది కూడా. వీడియో రికార్డ్ అవుతూనే ఉంది. అసలు ఈ ప్లేస్ చూడండి, ఈ హౌస్ చూడండి, ఫ్లవర్స్ ఎంత బాగుందో, అసలు ఏమన్నా బ్యూటిఫుల్గా ఉందా. సో ఇప్పుడు పాయింట్కి వస్తే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు కదా అంటే బ్రేక్ఫాస్ట్ ఇప్పుడే కంప్లీట్ చేశాను నేను. ఇప్పుడు బస్ వెళ్తుందా, బస్తో కూడా నాకు పని చెప్తాను దాని గురించి కూడా. సో అయితే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్ ఫుడ్. నేను నైట్ కొన్ని రెస్టారెంట్కి వెళ్ళి చూస్తుంటే మినిమం ఏ డిష్ తీసుకున్నా కూడా 2000 నుంచి 2500 రూపీస్ తక్కువ ఉండదు. సో అలాంటి వాళ్ళకే ఇక్కడ కోఆప్ అన్న ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళేసి శాండ్విచెస్ లాంటివన్నా, లేకపోతే కొన్ని ఏమైనా మన లైక్ నూడిల్స్ కానీ లైక్ అలా పాస్తా కానీ అలాంటివి దొరుకుతాయి, తీసుకెళ్ళి హాస్టల్లో కుక్ చేసుకోవడం ఇలాంటివి చేసుకోవచ్చు. లైక్ నేను శాండ్విచ్ తీసుకున్నాను ఇందాక 250 రూపీస్ 300 రూపీస్ పడింది. 2.5 ఫిష్ది అది. మీకు వెజ్ ఆప్షన్స్ తక్కువ దొరుకుతాయి. అవి కాకుండా వేరే ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి, యోగర్ట్స్ అని, మిల్క్ అని, ఏదైనా కూడా తీసుకెళ్ళి హాయిగా కుక్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆ బస్సు గురించి చెప్పాను కదా, పాయింట్ ఏంటంటే ఐ విల్ షో యూ సంథింగ్. ఇదిగోండి, ఈ కార్డు కనిపిస్తుందా, ఈ కార్డు మీకు విజిటర్ ఆర్ గెస్ట్ కార్డ్ అంటారు. మీరు ఏ హాస్టల్లో ఉన్నా ఏ హోటల్లో ఉన్నా కూడా మీకు కార్డ్ ఇస్తారు. ఈ కార్డ్ మీరు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులకి వ్యాలిడ్ చేసుకుని ఇస్తారు ఆ హాస్టల్లో ఆ హోటల్లో. బస్సులు అన్నీ ఫ్రీగా తిరగచ్చు ఈ కార్డు వాడుకొని. సో ఇప్పుడు ఈ వాటర్ ఫాల్ అయిపోయింది కదా, కొంచెం ముందుకెళ్తే బస్ స్టాప్లో నుంచి నేను బస్ తీసుకొని వెళ్తాను. త్రుమేల్ బాక్ ఫాల్స్ అని, అది కూడా చాలా బాగుంటుంది. గ్లేషియర్ సంబంధించిన వాటర్ ఫాల్ అది, లైక్ మౌంటైన్లో ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక హార్డ్లీ 4 కిలోమీటర్స్. పాస్ని మరి వాడుకోవాలిగా ఫ్రీగా, ఈరోజంతా ఫ్రీగా తిరగడమే, పాస్ వాడుకోవడం, విలేజెస్ని ఇలాంటి హౌజెస్ని నీట్గా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళడమే. చాలా కామ్గా భలే ఉంది ప్లేస్ అంతా కూడా, మస్తు అనిపిస్తుంది కదా. చూడండి ఆ గ్లేషియర్ వాటర్ అన్నీ మెల్ట్ వేసి వస్తున్నాయి అనుకుంటా. చూడండి ఎంత స్పీడ్గా వెళ్తున్నాయి ఇక్కడ నుంచి. అక్కడ కూడా ఉంటుంది మన హాస్టల్. అండ్ ఇదే బస్ స్టాప్. ఇక్కడి నుంచి బస్ తీసుకొని పైన ఇంకా ట్రమెల్ బాక్ ఫాల్స్ సంగతి అంటే చూద్దాం. అది కూడా చిన్న విలేజ్లో ఉంటుంది, భలే ఉంటుంది అది కూడా. పదని వెళ్దాం ఇంకా. ఆహా, ఈ వ్యూ చూడండి ఒకసారి. ఏ వీడియోలో ఎంత కన్నా సంబంధం లేదు భయ్యా, మంచిగా వస్తాం మాత్రం పెట్టుడే. 30 మినిట్సే కానీ 40 మినిట్సే కానీ. ఇది చూడండి ఇక్కడ ఎన్ని వాటర్ ఫాల్ ఉన్నాయి. మనం ఇందాక వెళ్ళాం ఇది, అక్కడ చూడండి ఇంకోటి, అక్కడ చూడండి ఇంకోటి, ఈ పక్క కూడా ఇందాక ఇక ఈ క్రేన్ వెనకాలని కూడా కనిపిస్తుంది చూసారా, సన్నగా ఆ క్రేన్ సందులో. అదిగోండి ఇట్లా చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి చుట్టుపక్కల. వచ్చేస్తుంది మన బస్. ఇంకా బస్ ఎక్కేసి పదానికి వెళ్దాం. ఆల్మోస్ట్ 25 మీటర్స్ పొడవు బస్సు ఇది. వెనక దాంట్లో ఎక్కుదామా, ఖాళీగా ఉండొచ్చు, ముందరంతా ఫుల్ ఉన్నట్టు. ఇలా ఆ సీట్లో చూస్తున్నాం, ఇంకా అంతా మనదే. ఆహా, ఆ గ్లేషియర్ని ఎంతసేపు చూసినా తనివి పెడతారు నాకైతే.
ఇంకా ఇలాంటి ప్లేస్లో బస్ ఎక్కి కూర్చున్నామంటే చాలా ఆటోమేటిక్గా మంచి మంచి ప్లేస్లు అన్నీ కనిపిస్తూనే ఉంటాయి. అందులో ఫ్రీ తక్కువ బడ్జెట్లో ట్రావెల్ చేయాలంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ చూడండి. నేను అందుకోసం 2-3 రోజులు పెద్దగా ఏం ప్లాన్ చేయలేదు, అన్ని ఫ్రీ తిరిగే ప్లేస్లే. ఈరోజు రేపు ఎల్లుండి ఇస్తున్న ట్రాన్స్పోర్టేషన్ ఒకటి నీట్గా సెట్ చేసుకుంటే చాలు. చూడండి చాపర్లు ఇందాక నుంచి చాలా తిరుగుతున్నాయి. ఎక్కడనే అనుకున్నాయి, ఇక్కడ ఉన్నాయి చూడండి చాపర్లు అన్నీ. అసలు ఈ ఏరియా మాత్రం అద్దరిపోయింది. ఇవి ఎయిర్ గ్లేషియర్స్ అని ఇవి ట్రిప్స్ ఉంటున్నాయి, లైక్ చాపర్లో తీసుకెళ్ళి చూపించడం, ఆ ట్రిప్స్ అన్నీ అద్దరిపోయింది కదా. ఇవి మాత్రం అబ్బా 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 వెనకాల గ్రీన్ కలర్ అయితే వేరే లెవెల్ క్రియేట్ చేసి పెట్టింది వ్యూ అంతా. వచ్చేసింది మనం దిగాల్సిన స్టాప్. ఆటోమేటిక్గా ఆపేస్తాడు, దిగడమే. కానీ 5 నిమిషాల బస్ జర్నీ కూడా ఎంత బాగా అనిపించింది కదా, నాకైతే భలే అనిపించింది జర్నీ అది. ఇదిగోండి ఇక్కడ రాసిండ్రు త్రుమేల్ బాక్ ఫాలే అంటారు వీళ్ళు, మనం ఫాల్స్ అంటాం అంతే. ఇది కూడా ఏం సెట్ చేసి పెట్టినారు భయ్య. కొద్దిగా నడవాల్సి ఉంటుంది, దీంట్లో నుంచి నడవడమేంది, పాక్కుంటూ పోమన్నా పోతాను నేను. అంత బాగుంది చూడండి ప్లేస్ ఇది. అబ్బా 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 ఏమని మీరు చెప్పండి భయ్య, దీని ఎట్లా వర్ణించాను నేను, ఏమని వర్ణించాను. ఎంత బాగుంది కదా ప్లేస్ ఇది, ఎక్సలెంట్. ఒక్కసారి ఆ సౌండ్ ఏనండి, ఆ గ్లేషియర్ మెల్ట్ అయిన వాటర్ అంతా ఇక్కడి నుంచి ఫ్లో అవుతుంది. ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా. వావ్, ఆ గడ్డిలో నుంచి చూసారా పొగలు వేస్తున్నాయి. ఎండ పడడంతో నైట్ అంతా చల్లగా కొంచెం మాయిశ్చర్ లాగా ఫామ్ అయిపోయింది కదా, ఎండ పడడంతోనే లేస్తుంది చూడండి ఫాగ్ అంతా పొగలాగా. దొరికేసినట్టున్నా దీనికి. నేను చదివినప్పుడు ఎంట్రన్స్ ఫీ లేదని ఉంది, ఇక్కడ చూస్తే మేము ఎంట్రన్స్ ఫీ ఉన్నట్టుంది. వామ్మో ఎంత అడుగుతాడు వీడు. చూడండి ఎంట్రన్స్ ఫీ వచ్చేసి 15 స్విస్ ఫ్రాంక్, అంటే మన దాంట్లో 1537 రూపీస్. నీకు వెళ్దాం. అదే చిన్నపిల్లలకి అనుకోండి 6 ఫ్రాంక్, అంటే ఇంచుమించు 600 రూపాయలు. బిలో 4 years వారిని ఎలో చేయట్లేదు చూడండి. అబ్బా ఇక్కడ ఆల్రెడీ మనకు తెలుస్తుంది గషింగ్ ఎట్లా పడుతుంది తెలుసు అవి. ఇదిగోండి కొంచెం ముందుకు వచ్చినంత ఎక్కాల్సి ఉంటుంది స్టెప్స్ తీసుకొని. ఇక్కడ చూడండి 10 గ్లేషియర్ వాటర్ ఫాల్స్ ఉన్నాయంటాయి మౌంటైన్ లోపల. ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. పదండి చూద్దాం, ఇంక వెళ్ళేసి మరి అది ఏంటో చూద్దాం. 10 గ్లేషియర్ వాటర్ ఫాల్స్ది. ఓహో సౌండ్ అయితే మామూలుగా రావట్లేదు కదా. రే మనీ అమ్మ, ఏమన్నా పడుతుందా అసలు ఈ సౌండ్కి? నా సౌండ్ ఏమి వినిపించట్లేదేమో. ఇక్కడ కనిపిస్తుంది చూడండి వాటర్ ఫాల్ యొక్క అసలైన వ్యూ. ఒకటి ఇక్కడ ఉంది అండ్ ఇంకోటి అక్కడ ఉంది చూడండి, అక్కడ. కానీ ఆ కొండల్ని చీల్చుకొని వచ్చేటుంది వాటర్ అంతా చూడండి. వాటర్ ఫ్లో అయ్యి మొత్తం అక్కడ మొత్తం ఎట్లా అయిపోయింది చూడండి, దారిలాగా ఏదో జారుడు బండలాగా అయిపోయింది అంతా. అది అసలు మామూలుగా అడగట్లేదు కదా. అక్కడి తింటే నెక్స్ట్ లెవెల్ ఉంది, పాయింట్ చూద్దాం ఒకసారి. ఇది చూసుకున్నాము, అది చూసుకుని మళ్ళీ కిందకి వెళ్ళిపోయి పైకి వెళ్ళొచ్చు చూడండి. ఇంకా అసలు మామూలుగా లేదు కదా ఫ్లో ఇదంతా. ఆ స్పీడ్ మాత్రం మామూలుగా లేదు తెలుసా, అంతా నెక్స్ట్ లెవెల్లో ఉంది స్పీడ్ అంతా. పైన వచ్చిన తర్వాత ఎలివేటర్ తీసుకొని మనం పైకి వెళ్ళొచ్చు చూడండి. వెయిటింగ్లో ఉన్నట్టున్నారు మేబీ. సడన్ జరికిచ్చేసినాడు. వా మొత్తం స్టీప్ గుంజరండి అంతా, లిఫ్ట్ లాంటిది ఉంది. కరెక్ట్గా పైకి రావడానికి 1 minute పట్టింది చూడండి. థ్యాంక్ యూ.
పైకి కొండలో నుంచి పైకి వచ్చేసాం మనం. అది లౌటర్బోర్న్ అంతా. చూడండి, ఫస్ట్ పైన వాటర్ ఫాల్ చూసుకోండి, తర్వాత 6 అండ్ తర్వాత 5 నుంచి వాటర్ ఫాల్స్ చూసేసి అక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు చూడండి కిందికి. చూడండి మనల్ని కలిసాడు. సో like you see many of the Indians here, right? Indians, yes. Yeah, we yeah. have many groups So here. Yeah. what comes to your mind, one thing when you heard the name of India? Also, I like it, and I like also very special the people of India, because they are so how you say full of life, and have all time a smile, and it's possible to make with them jokes, all that. That's good, really. Thank you. Just can you say one word for like our viewers, like hello? Namaskaram. Guten Tag. Guten Tag in Swiss. In now, this is in German, and in Schweiz is Grüezi. 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 Okay. Thank you. You're welcome. అది తెలుస్తుంది క్లియర్ గ్లేషియర్ వాటర్ అని. అంత చూడండి ఎంత కలర్, ఏ కలర్ ఉన్నాయో. మా ఏం పోతుంది చూడండి వాటర్. ఎక్సలెంట్ వాటర్ అనిపిస్తుంది ఇక్కడ నుంచి వాటర్ అంతా. ఈ సౌండ్ వినిపిస్తుందో లేదని నేను గట్టిగా అరిచి నా గొంతు వస్తుంది స్వామి. కన్నంలో దింపేస్తా మొత్తం కొండలో. అరే 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 ఏం కనిపిస్తుందా? ఒరే 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 ఏ స్పీడ్ పోతే వాటర్. దీన్ని అంటారు చూడండి గషింగ్ స్పీడ్ అని. అబా బాబా బాబా మామూలుగా పోట్లే అవి. ఇంకా ఉన్నట్టుంది. వామ్మ ఎన్నునేనా నేనా ఆగమైపోయిలా ఉన్నాం. ఎటు వాళ్ళు ఇప్పుడు? ఆహా 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 ఏందయ్యా ఇది? కొండ లోపల ఎన్ని వాటర్ ఫాల్ ఉంది భయ్యా? అరే ఈ గోవా ఇంకెంత ఎక్కిస్తారు? అరే ఎక్కుతూనే ఉన్నాం పోతూనే ఉన్నాం ఇంకా. ఆహా ఇప్పుడు అనిపించింది ఆ లైట్ మొత్తం కొండెక్కిచ్చేస్తారు పైకి మెల్లగా మెల్లగా మెల్లగా. ఇక్కడ నుంచి అనిపిస్తుంది అండి. ఈ గుహలో దారి తప్పేలా ఉన్నానే. తిరిగి గుహలో దారి తప్పేలా ఉన్నాం, అంత పెద్దగా ఉంది గుహ. ఇప్పటిదాకా 6 to 10 చూసేసాము. ఇప్పుడు 6కి వెళ్దాం పదండి కిందికి. వచ్చేసాను ఇంకా వాటర్ ఫాల్ చూసుకొని. ట్రమల్ బక్ వాటర్ ఫాల్ కదా అది. 1500 రూపీస్ ఎంట్రీ ఫీకి తీసుకున్నారు, లైక్ ఆ లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళడానికి. బట్ వర్త్ విజిటింగ్. స్విస్ పాస్ లాంటివి ఏవి వ్యాలిడ్ కాదు దీనికి. కానీ పైకి వెళ్ళిన తర్వాత అసలు ఎగ్జైట్మెంట్ మామూలుగా ఉండదు. ఎందుకంటే గషింగ్ స్పీడ్లో మల్టిపుల్ వాటర్ ఫాల్స్ చూడొచ్చు, వాటర్ పడే చోటు. కానీ కొన్ని చోట్ల వాటర్ మాత్రం మామూలు స్పీడ్లో పడట్లేదు, చూస్తూనే వామ్మో అనిపించేలా ఉంది అంతా కూడా. ఒకవేళ ఇటు వస్తే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు అది. చలో ఇంక ఇప్పుడు బస్ తీసుకొని మనం ఒక విలేజ్కి వెళ్దాం. ఇదే రూట్లో ముందుకి, మళ్ళీ మనం లౌటర్బోర్న్ వైపు వెళ్ళాల్సిన పని లేదు. ఇదే బస్ స్టాప్లో బస్ తీసుకొని ముందుకి ఒక విలేజ్ పానట్లకి వెళ్ళేసి స్విట్జర్లాండ్ ఒక ఊర్లో విహరిద్దాం కొద్దిసేపట్లో. మంచిగా నడకదారి బస్ తీసుకొని అక్కడ దిగిన తర్వాత నడకదారి. ఇదిగోండి వచ్చేసాను చూడండి, స్టిల్బర్గ్ అని చెప్పి. దీంట్లో చిన్న చిన్న విలేజెస్కి స్టాప్స్ ఉన్నాయి చూడండి. ఈ స్టిల్బర్గ్కి ఒక 5-6 స్టాపులు ఉండొచ్చు. ఇక్కడ ఒక 20-30 హౌసెస్ ఉంటాయి. ఇంకా ముందుకెళ్తే మళ్ళీ స్టిల్బర్గ్ పేరు మీద ఇంకోటి ఉంది హోటల్ అని చెప్పి, అక్కడ కొన్ని హౌసెస్ ఉన్నట్టున్నాయి చూడండి. భలే ఉంది చూడండి, అంత నీట్గా మస్తు సెట్ చేసి పెట్టుకున్నారు. నడుచుకుంటూ తిరగడమే హాయిగా ప్రశాంతంగా. భలే ఉంది ప్లేస్ అంతా కూడా చూడండి. కొంచెం అట్లా వాకింగ్ చేద్దాం పదండి, చుట్టుపక్కలంతా ఏం జరుగుతుంది ఏం కథ అని. హే, స్విట్జర్లాండ్ అనగానే మనకు చాలా కనిపించే దాంట్లో ఈ కౌస్ ఒకటి బాగా ఫేమస్ చూడండి. దీనికి గంటలు కట్టలేవు, కానీ ఇందాక దారిలో కనిపించిన వాటికి చాలా వాటికి గంటలు కట్టారు. అది చూడండి ఎంత రిలాక్స్గా గడ్డి తింటుందో మంచిగా. ఇట్లా చుట్టూ ఫెన్సింగ్ వేసేస్తారు, అది రిలాక్స్గా మేయడం ఆ బౌండరీస్లోనే అవి ఉంటాయి. రోడ్లపైకి వచ్చే ప్రసక్తే లేదు ఇంకా.
ఎంత బాగుంది చూడండి ప్లేస్. ఈ ప్లేస్లో అట్లా రిలాక్స్గా నడుచుకుంటూ వచ్చినా కూడా ఇక్కడ పక్కన ఆవులు ఉంటే బాగుంటుంది, ఇంకొంచెం లుక్ బాగా వచ్చేది కదా. కొంచెం అట్లా టిల్ట్ అవ్వగానే గట్లా నడుచుకుంటూ వెళ్దాం పదండి ముందుకి. వీళ్ళ పెద్ద హడావిడి ఏం లేదు, చిన్న హౌస్, దాని ముందర పార్కింగ్, దానికి ఆనుకొని వీళ్ళ ఫామ్ ఇన్ ద సెన్స్ కొన్ని కౌస్ మెయింటైన్ చేస్తున్నారు, దానికి ఫీడింగ్ దాని పని చేసుకుంటూ ఉంటుంది. మరి మిల్కింగ్ ప్రాసెస్ ఏంటో ఎవరైనా లోకల్ వాళ్ళ టచ్లో ఉంటే మనకు బాగుండేది. సో దట్ మనం వెళ్ళేసి తెలుసుకోవడానికి ఆప్షన్ బాగుండేది. ఇక్కడ అట్లీస్ట్ ఎవరైనా కనిపిస్తారేమో అనుకోవడానికి ట్రై చేద్దామని చూస్తుంటే అసలు ఎవ్వరు కనిపించట్లేదు చూడండి బయట. వీళ్ళు మ్యాక్సిమం ఎక్విప్మెంట్లో వాడతారు ఎక్కువ, వ్యవసాయం ఏమంటారు చేయడానికి, ఫార్మింగ్కి కూడా, ట్రాక్టర్స్ కానీ కల్టివేషన్కి కానీ మొత్తం. ఇంకా మన దగ్గర ఇప్పుడు వచ్చాయి కదా హార్వెస్టింగ్ మెషిన్స్ అని, ఇంకా అలాంటి వాటితో కానీ చేస్తారు పనులన్నీ. ఇంకొన్ని చెప్పాం కదా అది హౌజెస్, అట్లా కొన్ని కౌస్ కానీ అలాంటివన్నీ. ఈ స్టిక్స్ మాత్రం భలే పెట్టుకుంటారు మొత్తం స్టాక్ అంతా, చలికాలంలో మంట పెట్టుకోవడానికి అండ్ వగేరాకి అనుకుంటున్నాను నేను మోస్ట్ ప్రాబ్లీ. ఇవి కూడా కౌ డంక్ అంతా మన దగ్గర పొలాల దగ్గర బర్లని ఆవులను కట్టేస్తారు కదా, అదంతా పేడని తీసుకొచ్చి డంప్ చేస్తారు కదా, ఇవి అంతా డంప్ చేసి పెట్టేస్తారు. మరి మన వాళ్ళు అంటే అమ్మేస్తారు, పొలాలకి ఎరువు కింద వాడతారు, కొంతమంది గోబర్ గ్యాస్ చేసేవాళ్ళు అప్పట్లో. మరి వీళ్ళు దేనికి వాడతారో తెలియదు, నాకు తెలిసి మోస్ట్లీ వీళ్ళు కూడా పొలానికే ఇస్తారు అనుకుంటా. ఏం కనిపిస్తుంది కదా ప్లేస్ ఇది. ఆహా ఆహా అదిరిపోయింది. ఈ గ్లేషియర్ వాటర్ అన్నీ ఇవ్వండి, మస్తు అనిపిస్తుంది ఆ ప్లేస్ అయితే. ఏం క్లీన్గా ఉంది సార్ ఈ ప్లేస్. అక్కడ కొన్ని గొర్రెలు ఉన్నాయి, పైకి ఎక్కాల్సి ఉంటుంది. ఈ వాటర్ జోన్ చాలా బాగా కనిపిస్తున్నాయి కదండి. అది చూడండి మరి చెప్పాను కదా, జేసీబీ, ట్రాక్టర్ మొత్తం అక్కడే. వీళ్ళు ఎక్విప్మెంట్స్ మాత్రం మ్యాక్సిమం పడతారు అక్కడే. ఇక్కడ లేబర్ తక్కువ, ఎవరి పని వాళ్ళు చేసుకోవాల్సిందే. ఇందాక మీకు చెప్పిన 50 హౌసెస్ అన్నాను, 50 వీళ్ళు ఇక్కడ హార్డ్లీ ఒక 25 హౌసెస్ ఉంటాయేమో అంతే. ఇవ్వండి ఇంతే. స్టెల్బర్గ్ పోస్ట్ ఏరియా ఇది, ఒక విలేజ్. స్టెల్ అనొచ్చేమో దాన్ని మేబీ. అక్కడ పారాగ్లైడింగ్ నడుస్తుంది. పారాగ్లైడింగ్ అయితే ఇక నెక్స్ట్ లెవెల్. మీకు రేపు నేను అటు వెళ్తాను, చూపిస్తాను మీకు ఇంటర్లాక్ అండ్ వెస్ట్ దగ్గర. అక్కడ నుంచి భలే కనిపిస్తుంది, కానీ కాస్ట్ మాత్రం 18,000 అలా ఉంటుంది చూడండి. చూడండి వాళ్ళ ఫర్టిలైజర్స్, ఆ ట్రాక్టర్ మిషన్స్ మొత్తం ఇక్కడే ఉన్నాయి. ఇది చూడండి, చిన్న ట్రక్ లాంటివి ఉంటుంది కదా, బ్యాక్ సైడ్లో వీళ్ళు పుల్ చేసుకుంటూ వెళ్తారు కార్లో కట్టుకొని, దానికి ఇట్లా వేసేసారు మొత్తం. అంటే చిన్నగా ఉంటాయి కదా ఏమంటారు దూడలు, వాటిని పెట్టడానికి. ఇంక ఎండ కొట్టినా వాన కొట్టినా కూడా దాంట్లోకి వెళ్ళిపోతాయి అవి హాయిగా. ఇంక ఇదంతా తిరుగుతూ గడ్డి మేస్తూ ఉంటాయి. ఇంకా నేను కింద పోతుంటే అవి పైనుంచి వచ్చే దగ్గర వస్తున్నాయి చూడండి, మ్యా అని. అవి దగ్గరికి వచ్చేలాగా ఉన్నాయి, వస్తున్నాయి అవి మన దగ్గరికి వస్తున్నాయి అవి. దా అవి ఇందాక యాక్చువల్గా నేను ఏమంటారు దూడ కోసం అన్నాను కదా, దూడ గాదనట్టున్నాయి అవి, వీటివి గొర్రెలేవి అవి. కమ్ 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 వచ్చేయండి. ఏమన్నా కనిపిస్తుంది ఇది వాటర్ ఫాల్, భలే కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఇట్లా మొత్తం రౌండ్ వేసుకొని వచ్చేసినాం, అక్కడెక్కడో దిగాను బస్సు. ఇదంతా నడుచుకుంటూ వచ్చేసరికి టైం పట్టింది. ఇట్లా సైకిల్స్ కూడా రెండుకి తీసుకోవచ్చు, బట్ గంటకి
1500 నుంచి 2000 రూపాయలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ట్రాలీ వేసుకు వస్తున్నాడు కదా ముందర వెనకాల కుక్కని, దానికి ఒక రేటు, పిల్లలు నడిపించడానికి ఒక రేటు, పెద్దలు నడిపించడానికి ఒక రేటు, ఇట్లా ఒక్కొక్క సైకిల్కి ఒక్కో రేట్ ఉన్నాయి. కానీ భలే అనిపించింది స్ట్రెచ్ అంతా, అసలు ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా. మీకు ఇక్కడ కరెన్సీ కూడా చెప్పలేదు కదా ఫస్ట్ వీడియోలో కానీ ఇప్పుడు కానీ. ఇక్కడ వాడే కరెన్సీ వచ్చేసి స్విస్ ఫ్రాంక్ అంటారు. 1 స్విస్ ఫ్రాంక్ ఈజ్ ఈక్వల్ టు 99 రూపీస్. రౌండ్ ఫిగర్ చేసుకుంటే 100 రూపాయలు. టూ కాస్ట్లీ అయిపోతుంది మనకి. అండ్ నేను కరెన్సీ ఎక్స్చేంజ్ ఏం చేయట్లేదు, ఎందుకంటే నేను లాస్ట్ టైం స్విట్జర్లాండ్కి వచ్చినప్పుడు కొంచెం నోట్స్ మిగిలిపోయినాయి దగ్గర. ఒక 10 స్విస్ ఫ్రాంక్ ఒకటి, 2 ఫ్రాంక్ ఒకటి, 1 ఫ్రాంక్, 13 ఫ్రాంక్స్ మాత్రమే నా దగ్గర నోట్స్ ఉన్నాయి. మిగతా అంతా కూడా నేను కార్డ్స్తోనే మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా స్టాల్బర్గ్ ఏమంటారు షెల్బర్గ్ విలేజ్ ఎన్విరాన్మెంట్ అంతా చూసుకొని బ్యాక్ వచ్చి కొంచెం అట్లా వాటర్ ఫాల్ చూస్తునేసరికి టైం అయిపోతూనే ఉంది, 5:30. ఈరోజు చూసిన దాంట్లో మీకు ఏది నచ్చిందో చెప్పండి. స్టాక్ బాక్ వాటర్ ఫాలా, లేకపోతే మనం చూసిన ట్రమల్ బాక్ వాటర్ ఫాలా, లేకపోతే విలేజ్ నచ్చిందా, ఏది నచ్చిందో చెప్పండి. అండ్ ఏది నచ్చినా నచ్చకపోయినా మాత్రం లైక్ మాత్రం మర్చిపోవద్దు. సో ఈ వీడియోలో అయితే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.